నమస్తే. ఎలా ఉన్నారు? బావున్నారా? నేను మీ పద్మజ. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో పండుమిర్చి గోంగూర నిలవ పచ్చడి రెసిపీ ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఆవాలు, మెంతులు పొడి చేసుకోవాల్సిన అవసరం లేకుండా తక్కువ మోతాదులో ఈ నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఆలస్యం చేయకుండా వీడియో చూసేద్దామా? ఈ పచ్చడి చేసుకోవడం కోసం ముందుగా ఒక 3 కట్టల ఎర్ర గోంగూర తీసుకున్నానండి. ఈ వెయిట్ లో వచ్చేసి దాదాపు ఒక 150 గ్రాములు ఉంటుంది. దీన్ని రాత్రే శుభ్రంగా కడిగేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేశానండి. చూడండి, పొద్దున కల్లా తడేమీ లేకుండా ఇది చక్కగా ఆరిపోయింది. దీంతో పాటు ఒక 1/2 కేజీ పండుమిర్చి తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని తొడిమెలు తీసి వీటిని కూడా ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టేసుకున్నాను. నేను తీసుకున్న పండుమిర్చి చూడండి, ఎక్కువ తేమగా లేవు. మీరు కావాలంటే నీరు ఎక్కువగా ఉన్న పండుమిర్చినైనా వాడుకోవచ్చు. ఇలాంటి మిరపకాయలు అయితే మీకు పచ్చడి రోట్లో రుబ్బినట్టుగా వస్తుంది. ఇప్పుడు పచ్చడి చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పల్లి నూనెను వేసుకోండి. నూనె వేడవగానే 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ తాలింపు అంతా కూడా దోరగా వేయించుకోండి. తాలింపు దోరగా వేగిపోగానే ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న పండుమిర్చినంతా కూడా ఇందులో వేసుకోవాలి. పండుమిర్చి వేసుకున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఏమాత్రం మాడకుండా ఈ పండుమిర్చిని ఒక 3-4 నిమిషాలు వేపుకోవాలి. ఏమాత్రం అడుగంటకుండా వేపుకోవాలండి. పండుమిర్చి కొంచెం రంగు మారి దోరగా వేగిపోగానే వీటన్నిటిని తీసి పక్కనుంచండి. ఈ పండుమిర్చిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఇందులోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర అంతా కూడా వేసుకోవాలి. గోంగూర వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఈ గోంగూరనంతా కూడా ఒక 2 నిమిషాల పాటు వేపుకోవాలి. స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని ఈ గోంగూర అంతా కూడా చక్కగా వేయించుకోవాలి. ఇలా గోంగూర వేగిపోగానే ఇప్పుడు మనం ఇందులో పులుపు కోసము ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఈ చింతపండులో పిక్కలు పీచులు ఏం లేకుండా చూసుకొని ఈ చింతపండు అంతా ఈ గోంగూరలో వేసేసుకోవాలి. ఈ గోంగూర వేడికి చింతపండు కూడా చక్కగా మగ్గిపోతుంది. మీరు కావాలనుకుంటే కొంచెం వేడి నీటిలో ఈ చింతపండుని నానబెట్టుకోవచ్చు. అలా చేస్తే పచ్చడి లూజ్ అయిపోతుంది. మనకి పచ్చడి గట్టిగా నిలవ ఉండాలి కాబట్టి నీళ్లు ఏం వాడకూడదు. ఇదంతా కలిసేలాగా ఒకసారి కలిపేసి మూత పెట్టి స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని ఈ గోంగూరని మగ్గించుకోవాలి. ఒక 4 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, గోంగూర చక్కగా మగ్గిపోయింది, చింతపండు కూడా మగ్గిపోయింది. ఇదంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గోంగూరని పూర్తిగా చల్లారనివ్వాలి. గోంగూర పండుమిర్చి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సర్ జార్ లోకి ముందుగా పండుమిర్చి తాలింపు గింజలు వేసేసుకోవాలి. ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే తీసేసిన వెల్లుల్లిపాయలు ఒక 10 వేసుకొని దీన్ని కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసిన పండుమిర్చిలో ఇప్పుడు మనం పూర్తిగా చల్లారిపోయిన గోంగూర అంతా కూడా వేసుకొని ఒకసారి కిందకి పైకి కలిపేసుకొని దీన్ని కూడా కోర్స్ గా గ్రైండ్ చేసుకోండి. దీంట్లో మనం నీళ్ళేం వేయట్లేదు కాబట్టి ఇది మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పండుమిర్చి గోంగూర పచ్చడిని మీరు ఇలాగే గాజు సీసాలో పెట్టుకొని నిల్వ కూడా చేసుకోవచ్చు. ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పును చెక్ చేసుకోండి. మీకు గనక ఉప్పు తగ్గిందనిపిస్తే మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. నేను సాల్ట్ వాడుతున్నాను కాబట్టి చూసుకొని వేసుకుంటున్నాను. అదే మీరు గల్లుప్పు వేసుకుంటే గనక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఈ పండుమిర్చి గోంగూర పచ్చడికి మనం తాలింపు పెట్టుకుందాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 కప్పు దాకా పల్లి నూనె వేసుకొని నూనె కొంచెం వేడవగానే 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్ లో ఈ తాలింపుని దోరగా వేపుకోవాలి. తాలింపు గింజలు చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక 15 నుంచి 20 దాకా వెల్లుల్లిని ఇలా చితక్కొట్టి వేసుకోండి. ఈ పచ్చడిలో తాలింపు ఎంత ఎక్కువ ఉంటే పచ్చడి అంత రుచిగా ఉంటుంది. వెల్లుల్లిపాయలు కూడా దోరగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక 5-6 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకొని ఎండుమిర్చిని కూడా దోరగా వేపుకోవాలి. ఎండుమిరపకాయలు కొంచెం రంగు మారగానే ఇందులోకి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఇంగు కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకొని ఈ తాలింపుని చక్కగా వేగనివ్వాలి. కరివేపాకు క్రిస్పీగా అయి తాలింపు వేగిపోగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసేసి పక్కన ఉంచాలి.
తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇందులోకి మనం పచ్చడి వేసుకొని కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేస్తే పచ్చడి రంగు మారిపోతుందని గుర్తుంచుకోండి. తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చడి అంతా కూడా ఇందులో వేసుకొని ఈ తాలింపు అంతా పచ్చడికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. మీరు కూడా మాలాగే కారం ఎక్కువ తినే వాళ్ళైతే పండుమిర్చి రుబ్బేటప్పుడే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని గ్రైండ్ చేసుకోండి. నేను తీసుకున్న పండుమిర్చి, గోంగూర, చింతపండు అన్ని నాకు కరెక్ట్ గా సరిపోయాయి. మీరు కూడా నాలాగే తక్కువ మోతాదులో పచ్చడి చేసుకోవాలనుకుంటే నేను చూపించినట్టుగా ఒకసారి చేసి చూడండి. ఇలా తాలింపంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఈ పండుమిర్చి గోంగూర పచ్చడిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకున్నారంటే 2-3 నెలలు చక్కగా నిల్వ ఉంటుంది. ఆవు పిండి, మెంతిపిండి దంచే పని లేకుండా ఈజీగా చేసుకునే ఈ పండుమిర్చి గోంగూర నిలవ పచ్చడి రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన ఈ పండుమిర్చి గోంగూర పచ్చడి రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.